హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఈరోజు మనం ఒక మసాలా కథ గురించి మాట్లాడుకుందాం. ఇది పచ్చళ్ళ గురించి, బూతుల గురించి, సోషల్ మీడియా డ్రామా గురించి. రాజమండ్రిలోని ముగ్గురు అక్క చెల్లెలు నడిపిన అలేఖ్య చిట్టి పికిల్స్ ఒక స్టార్ బిజినెస్గా మొదలై ఒకే ఒక్క ఆడియో మెసేజ్తో ఎలా అధపాతాళానికి కూరుకుపోయింది, ఎలా పతనమైపోయింది, ఎలా కుప్పకూలిపోయింది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ కథలో ఎన్నో ట్విస్టులు, లెసన్స్ ఉన్నాయి. మొదట్లో ఈ కథ ఒక సక్సెస్ స్టోరీలానే ఉండేది. అలేఖ్య, చిట్టి, రమ్య ముగ్గురు సిస్టర్స్ రాజమండ్రిలోని ఇంట్లో పచ్చళ్ళు తయారు చేసి అమ్ముతూ ఉండేవారు. వెజ్ పచ్చళ్ళు ఒక ఎత్తు అయితే నాన్ వెజ్ పచ్చళ్ళు మరొక ఎత్తు. చికెన్ పచ్చడి, కాకినాడ రొయ్యల పచ్చడి, చేపలు, పీతలు, అబ్బబ్బబ్బబ్బబ్బా చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. వీళ్ళు కేవలం హౌస్ మేకర్సే కాదు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో డ్యాన్సులు చేస్తూ, యూట్యూబ్లో తమ పచ్చళ్ళు తయారు చేసే విధానాన్ని చెబుతూ తమ పచ్చళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకున్నారు. దాంతో కస్టమర్లు క్యూ కట్టారు, ఆర్డర్లు వర్షంలా కురిశాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళ బిజినెస్ రాకెట్లా దూసుకుపోయింది. ఎంతో పేరు తెచ్చుకున్నారు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. వీళ్ళ పచ్చళ్ళ రేట్లు కాస్త హై రేంజ్. అరకిలో చికెన్ పచ్చడి ధర 1200 రూపాయలు. ఇది చూసిన కొంతమంది అరే క్వాలిటీ చాలా బాగుంది అంటే, మరికొంతమంది బాబాయ్ 1200 రూపాయలా అంటూ ఆశ్చర్యపోయారు. ధరలు వీళ్ళ విజయానికి మార్గం వేస్తే అదే రేట్లు, అదే ధరలు వీళ్ళ పతనానికి, డౌన్ఫాల్కి టార్గెట్ అయింది. ఒక కస్టమర్ ఒకరోజు వాట్సాప్లో హాయ్ అంటూ సింపుల్గా మెసేజ్ పెట్టి రేట్లెంత అని అడిగాడు. దానికి అలేఖ్య టీం నుంచి లిస్టు బయటకు వచ్చింది. అందులో 1/2 కేజీ చికెన్ పికల్ ధర 1200 రూపాయలు. అది చూసిన ఆ కస్టమర్ అరే ఈ ధర ఇంతెందుకుంది, ఎందుకు ఎక్కువగా ఉంది అంటూ అడిగాడు. దానికి అలేఖ్య సిస్టర్స్ మా పచ్చళ్ళు స్పెషలు, క్వాంటిటీ క్వాలిటీ బాగుంటాయి, అందుకే ఇంత ధర అని సింపుల్గా చెప్పేస్తే కథ అక్కడితో ఆగిపోయేది. కానీ అలా జరగలేదు. అలేఖ్య ఒక ఆడియో మెసేజ్ వదిలింది. అది బాంబులా పేలింది. అందులో ఒరే 3000 రూపాయలు పెట్టి పచ్చడి కొనువి, రేపొద్దున్న నీ పెళ్ళానికి బంగారం ఎలా కొంటావురా, ముందు డబ్బులు సంపాదించు అంటూ బూతులతో కూడిన ఒక ఆడియో మెసేజ్ బాంబు వదిలింది. అది లీక్ అయింది, పేలింది, వైరల్ అయింది, చేతులు దాటిపోయింది. దాంతో బిజినెస్ మటాష్. ఇక్కడ సోషల్ మీడియా 2 టీమ్స్గా, 2 వర్గాలుగా విడిపోయారు. కొందరేమో అదేంటి కస్టమర్ అంటే దేవుడితో సమానం, కస్టమర్తో మాట్లాడేటప్పుడు చాలా మర్యాదగా, సంస్కారవంతంగా మాట్లాడాలి, ఎంత చిన్న వ్యాపారస్తుడైనా, ఎంత చిన్న వ్యాపారమైనా కస్టమర్తో గౌరవంగా మాట్లాడాలంటే, మరికొందరు ఇది ఒక కుట్ర, ఆ కస్టమర్ కావాలని బ్లాక్మెయిల్ చేశాడు, ఆ కస్టమర్ కావాలని వీళ్ళని అన్ఫాలో, పాపులర్, అన్పాపులర్ చేయడానికి ఆ వీడియోని లీక్ చేశాడన్నారు. నిజానిజాలు ఎలా ఉన్నా ట్రోల్స్ మాత్రం ఆగలేదు. పచ్చళ్ళ క్వాలిటీ కంటే నోటి క్వాలిటీ ఎక్కువ, 1200 రూపాయలు పెట్టి పచ్చడి కొనేవి బంగారం ఏం కొంటావు, మీ పచ్చళ్ళు తింటే కడుపు వస్తుందా, ఇలా ట్రోల్స్, మీమ్స్, రీల్స్, సోషల్ మీడియాని అలేఖ్య చిట్టి పికిల్స్తో నిండిపోయి ఒక ఊపు ఊపేశాయి. మొత్తం సెన్సేషన్ క్రియేట్ అయిపోయింది. దాంతో ఈ ముగ్గురు అక్క చెల్లెల ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయాయి. వెబ్సైట్ మూతపడిపోయింది. కమింగ్స్ ఉన్నట్టు ఏదో కనిపించింది. అలాగే అలేఖ్య ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది, హాస్పిటల్లో జాయిన్ అయినందన్న వార్తలు కూడా వస్తున్నాయి. అందులో నిజానిజాలు ఏంటన్నది మనకు తెలియదు. కానీ మీమ్స్ మాత్రం ఆగడం లేదు. సరే, ఈ విషయం పక్కన పెడితే ఇంత ఒత్తిడిలో కూడా అలేఖ్య ఒక వీడియో విడుదల చేసింది. అందులో క్షమాపణ చెప్పింది. నా వల్ల తప్పైపోయింది, నేను తప్పు చేశాను, నేను అవమానించిన వారందరికీ క్షమాపణలు కోరుకుంటున్నానంటూ వీడియో విడుదల చేసి అందులో క్షమాపణలు చెప్పింది. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. అలాగే మరొక సిస్టర్ తాను కూడా సారీ చెప్తూ, నా చెల్లి తప్పు చేసింది, నా చెల్లి వల్ల సారీ అయిపోయింది, కానీ మీరు కూడా మా వైపు నుంచి ఒకసారి అర్థం చేసుకోండి. మాకు అర్ధరాత్రి పూట, అపరాత్రి, టైము పాడు లేకుండా ఎన్నో బూతు మెసేజ్లు, అసభ్యకరమైన మెసేజ్లు ఇవన్నీ వస్తుంటాయి. ఆ టెన్షన్లో మా చెల్లి ఒకరికి మెసేజ్ చెప్పి మరొకరు చేసిందంటూ చెప్పుకొచ్చింది. కానీ నెటిజన్లు అవేవి పట్టించుకోలేదు. ట్రోల్స్ మాత్రం ఆగలేదు. అప్పుడే రంగులకు దిగారు ప్రముఖులు అనబడే కొంతమంది. అందులో ప్రపంచ యాత్రికుడు అనబడే అన్వేష్ ఉన్నాడు. అన్వేష్ తన వీడియోలో ఈ అక్క చెల్లెల్ని తనకి దగ్గర బంధువులు వాళ్ళు ఈ వీడియో ఛానల్ పెట్టేటప్పుడు, పచ్చళ్ళు తయారు చేసేటప్పుడు నన్ను సలహాలు అడిగారు, నేను సలహాలు ఇచ్చాను. వాళ్ళు మొదట్లో
బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేశారు. ఆ వచ్చిన డబ్బులతోనే ఈ పచ్చళ్ళ బిజినెస్ పెట్టారు. ఐ రిపీట్, అన్వేష్ తన వీడియోలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారా వచ్చిన డబ్బుతోనే ఈ ముగ్గురు సిస్టర్స్ పచ్చళ్ళ బిజినెస్ పెట్టాడు అని తన వీడియోలో చెప్పాడు. కానీ భగవంతుడు వీళ్ళకి తగిన శాస్తి విధించాడు. ఇప్పుడు వీళ్ళ బండారం అంతా బయటపడిపోయింది, వీళ్ళ దుకాణం బంద్ అయిపోయింది. కాబట్టి ఇకనైనా వీళ్ళను వదిలేయంటంటూ వేడుకున్నాడు. అలాగే వీళ్ళ ముగ్గురికి, ఈ ముగ్గురు అక్క చెల్లెలకి వాళ్ళ బ్లడ్లో బీపీ ఉంది. ఒకరికి 120, ఒకరికి 150, ఒకరికి 200 అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ బీపీ ఉంటే హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి, మందులు వేసుకోవాలి. అంతే తప్పితే బీపీ ఉందని కదా అని అసభ్యకరమైన బూతులతో కూడిన వాయిస్ మెసేజ్ రిలీజ్ చేస్తే, కస్టమర్లను తిడితే ఫలితం ఏ విధంగా ఉంటుందో మీరు అందరూ చూశారు. అలాగే ఈ అన్వేష్ తన వీడియోలో తన గురించి చెప్పుకుంటూ నా బ్లడ్లో కూడా బూతుంది, నేను నోరు తెరిస్తే బూతు, ఆ తర్వాత ఇంకోటి ఏదో వస్తుంది అన్నాడు. అలాగే బాలకృష్ణ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసే మరి బాలకృష్ణ కూడా అప్పుడప్పుడు మరి మా బ్లడ్ మా బ్రీడు అంటూ బాలకృష్ణ కూడా ఇందులో ఇరికించాడు. అలా మాట్లాడినందుకు బాలకృష్ణ కూడా ట్రోలింగ్కి గురయ్యాడు. ఇక్కడ అందరి బ్లడ్ ఎర్రగానే ఉంటుంది, రెడ్గా ఉంటుంది. కాకపోతే గ్రూప్స్ ఉంటాయి, బి పాజిటివ్, బి నెగిటివ్. అంతే తప్పితే బ్లడ్లో బూతు అంటూ ప్రత్యేకంగా ఏది ఉండదు. ఒకవేళ ఉంటే ప్రైవేట్లో పెట్టుకో. అంతే తప్పితే పబ్లిక్లోకి వచ్చినప్పుడు చాలా గౌరవంగా, మర్యాదగా ఒళ్ళు నోరు రెండు అదుపులో పెట్టుకుని మాట్లాడాల్సి ఉంటుంది. లేకపోతే పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు అందరూ చూశారు. విచిత్రంగా ఈ అన్వేష్ యూట్యూబ్ ఛానల్కి ఎక్కువగా మొదట్లో బూతులవి మాట్లాడుతూ ఉండేవాడు. కానీ లక్షల సంఖ్యలో సబ్స్క్రైబర్స్ ఉన్నారు, లక్షల సంఖ్యలో వ్యూస్ ఉన్నారు. అలాగే ఈ అలెక్య చిట్టి పికిల్స్ గురించి తన వీడియోలో చెప్పిన దానికి కూడా లక్షల్లో వ్యూస్ వచ్చాయి. కానీ అదే సంఖ్యలో విమర్శలు కూడా వచ్చాయి. నీ వాళ్ళైతే ఒకలాగా, పరాయి వాళ్ళైతే ఒకలాగా స్పందిస్తావా అన్వేష్ అంటూ విమర్శలు గుప్పించారు, తిట్టిపోశారు. మరి వాళ్ళందరూ ఇప్పుడు అన్వేష్ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారా, అన్ఫాలో అవుతారా లేదా అనేది మనం చూద్దాం. ఇకపోతే ఈ స్టోరీని ఇంకోసారి మళ్ళీ వెనక్కి తిప్పి చూద్దాం. అలెక్య సిస్టర్స్, ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు, వీళ్ళ బిజినెస్ సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయింది. అదే సోషల్ మీడియా ద్వారా అన్పాపులర్ అయింది, పతాళానికి పడిపోయారు. అంటే సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న ఒక కత్తి లాంటిది. చాలా జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియా స్టార్ని చేస్తుంది, హీరోని చేస్తుంది. తప్పు చేస్తే జీరో కూడా చేసే దమ్ము, సత్తా సోషల్ మీడియాకు ఉంది. కాబట్టి ఈ సంఘటన ద్వారా అందరూ తెలుసుకోవాల్సిన గుణపాఠాలు ఏంటి అంటే, అలెక్య చిట్టి పికిల్స్ ఒక చిన్న స్థాయిలో చిన్న వ్యాపారంగా రాజమండ్రిలో మొదలై 2 తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా పేరు తెచ్చుకుంది. తండ్రి లేనప్పటికీ ఈ ముగ్గురు అక్క చెల్లెలు తమ స్వంత కాళ్ళ మీద నిలబడి వ్యాపారాన్ని స్థాపించారు, వ్యాపారాన్ని వృద్ధులకు తెచ్చుకున్నారు, ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ ఒక్క ఆడియో మెసేజ్తో అదంతా కోల్పోయారు. ఈ సంఘటన అలెక్య చిట్టి పికిల్స్ బ్రాండ్కు తీవ్ర నష్టం కలిగించింది. మళ్ళీ వీళ్ళు కొత్త వ్యాపారం ప్రారంభించాలన్న అన్వేష్ చెప్పిన దాని ప్రకారం లడ్డూల బిజినెస్ ఏదో స్టార్ట్ చేస్తున్నారని తన వీడియోలో చెప్పారు. ఒకవేళ వీళ్ళు లడ్డు బిజినెస్ కావచ్చు, ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే, మళ్ళీ పునరుద్ధరించుకోవాలంటే, కస్టమర్ల నమ్మకాన్ని మళ్ళీ తిరిగి పొందాలంటే ఒక సవాల్తో కూడుకుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక్కసారి నష్టం జరిగితే తీవ్ర గాయాన్ని కలిగిస్తుంది. దాని నుంచి కోలుకోవాలంటే చాలా టైం పడుతుంది. అదే సమయంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ అతిగా వెళ్ళి ఒక వ్యాపారాన్ని పూర్తిగా నష్టపరచడం ఎంతవరకు సమంజసం అన్న చర్చ కూడా మొదలైంది. అందుకే మీ వ్యాపారం ఎంత గొప్పగా ఉన్నా కస్టమర్తో సరిగ్గా వ్యవహరించకపోతే, కస్టమర్తో సరిగ్గా మాట్లాడకపోతే మొత్తం కొలాప్స్, మొత్తం కూలిపోతుంది. సోషల్ మీడియాలో ఒక్క తప్పు వైరల్ అయితే దాని నుంచి కోలుకోవడం కూడా చాలా కష్టం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తప్పు చేసినా దాన్ని ఒప్పుకొని ముందుకెళ్లడం ఒక గొప్ప గుణం. అలెక్య సోదరిమణులు తమ తప్పును ఒప్పుకున్నారు. అలాగే మళ్ళీ ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి ముందుకెళ్తే అందరం ఆహ్వానించవలసిందే. వాళ్ళు తిరిగి పుంజుకుంటారా లేదన్నది కూడా మనం అందరము వేచి చూద్దాం. ఇక్కడ అలెక్య వాయిస్ మెసేజ్లో తన కోపము, ఆగ్రహం చాలా స్పష్టంగా కనబడ్డాయి. అంటే కస్టమర్లను ఎలా ఎదుర్కోవాలో తెలియకపోవడం, లేకపోతే మానసిక ఒత్తిడి, ఇంట్లో సమస్యలు, వ్యక్తిగత సమస్యలు ఇవన్నీ ఉండొచ్చు. దాని ద్వారా అలా వాయిస్ మెసేజ్ బహుశా పెట్టి ఉండొచ్చు. ఇక్కడ కస్టమర్ని చూస్తే కస్టమర్కి కూడా కోపం తెప్పించింది. దాంతో ఈ ఆడియోని సోషల్ మీడియాలో పెట్టాడు. అది అతనికి అవమాన భారంగా కనిపించవచ్చు. దాంతో తట్టుకోలేక బహుశా సోషల్ మీడియాలో పెట్టాడు. అది వ్యక్తిగతమైన కోపం కాస్త అది పబ్లిక్ అయిపోయింది, వైరల్ అయిపోయింది, తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఇలాంటి సంఘటనలు సోషల్ మీడియాలో
క్యాన్సిల్ కల్చర్ని ప్రోత్సహిస్తాయి. ఇది వ్యాపారాలకి వ్యాపారస్తులకి హాని కలిగించడమే కాకుండా వ్యక్తులకు మానసిక ఒత్తిడిని తీవ్రంగా పెంచుతుంది, తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలేఖ్య చిట్టి పికిల్ గొడవ ఒక సాధారణ కస్టమర్ వ్యాపారి గొడవ నుంచి సోషల్ మీడియా ద్వారా భారీ స్థాయిలో విస్తరించింది. ఇది డిజిటల్ యుగంలో వ్యాపార నిర్వహణ, సామాజిక స్పందన, వ్యక్తిగత బాధ్యతల గురించి విలువైన ప్రశ్నలని సోషల్ మీడియాలో లేవనెత్తింది. అలాగే ఆడవాళ్ళు బూతులు తిడితే ఇంత చర్చ జరగాల, ఇంత రచ్చ చేయాలా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. మగవాళ్ళు ఎంతోమంది బూతులు తిట్టిన సందర్భాలు, కోకొల్లలు ఎన్నెన్నో ఉన్నాయి. కానీ వాటి మీద చర్చ జరిగిందా అన్నది కూడా సోషల్ మీడియాలో ఒక ట్రెండ్గా కొనసాగుతుంది. ముఖ్యంగా లేడీ వ్యాపారులకు ఒక సవాల్ లాంటిది. చాలామంది పచ్చళ్ళ బిజినెస్ చేస్తున్నారు, అలాగే కారపళ్ళు, నూనెలు ఇవన్నీ అమ్ముతున్నారు. తమ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడానికి సోషల్ మీడియాని వాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో తమ బిజినెస్ని ప్రమోట్ చేసుకునే భాగంలో వాళ్ళు తమ నంబర్ని పబ్లిక్లో పెడుతున్నారు. ఆ నంబర్కి అర్ధరాత్రి పూట టైము, వేళ పాళ లేకుండా మెసేజ్లు, బూతు మెసేజ్లు అసభ్యకరంగా పెడుతూ ఉంటారు. వాటన్నిటిని తట్టుకోవడం నిజంగా లేడీ వ్యాపారస్తులకు ఒక సవాల్ లాంటిది, కత్తి మీద సాము లాంటిది. ఇక్కడ ఈ అలేఖ్య సిస్టర్స్ కూడా తమ బిజినెస్ స్టార్ట్ చేస్తూ తమ నంబర్ని వాట్సాప్లో కానీ పబ్లిక్లో పెట్టారు. వాళ్ళు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా వాళ్ళకు కూడా ఎన్నో అసభ్యకరమైన మెసేజ్లు వచ్చాయని స్వయంగా వాళ్లే చెప్పుకొచ్చారు. కాబట్టి లేడీ వ్యాపారస్తులకి నిజంగా ఒక సవాల్ లాంటిది. మరి ఇటువంటి సవాల్ని వాళ్ళు సమర్థంగా ఎంతవరకు ఎదుర్కొంటారనేది వేసి చూడాలి, ఎదుర్కోవాలి. ఎందుకంటే బిజినెస్ని డెవలప్ చేసుకోవాలంటే ఇటువంటి బూత్ మెసేజ్లు, కొంతమంది నికృష్టులు వీళ్ళందరూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ దూరంగా పెట్టి వాళ్ళకి సరైన సమాధానాలు ఇస్తూ నొప్పక తానొవ్వక తప్పించువాడు ధన్యుడు సుమతి అన్న అదేదో సామెత ఉంది. ఆ సామెత టైపులో ముందుకు పోతేనే బిజినెస్ విస్తరిస్తుంది, మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. లేకపోతే ఈ సోషల్ మీడియాలో చిన్న తప్పు కూడా అధపాతాళాన్ని తొక్కేస్తుంది, మళ్ళీ తిరిగి లేవడం చాలా కష్టమైపోతుంది. ఇక్కడ అలేఖ్య సోదరిమణులు కూడా మళ్ళీ కొత్త బిజినెస్, అన్వేష్ చెప్పినట్టుగా లడ్డు బిజినెస్ పెడతారో ఇంకొక బిజినెస్ పెడతారో పెట్టి మళ్ళీ విజయవంతంగా మళ్ళీ తమ బ్రాండ్ను నిలబెట్టుకోగలిగితే అది వారి విజయంగా మిగిలిపోతుంది. లేకపోతే ఇది ఒక గుణపాఠంగా, ఒక హెచ్చరికగా మిగిలిపోతుంది. ఈ కథ మీద మీ అభిప్రాయాలు ఏంటి? మీరే అలేఖ్య సోదరిమణుల ప్లేస్లో ఉంటే మీరేం చేసేవారు అన్నది కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. మరొక నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.